కుంభరాశి హేమలంబినామ సంవత్సర ఫలితాలు. ఆదాయం 11, వ్యయం 5, రాజయోగం 5, అవమానం 6. ఈ సంవత్సరం గురువు సెప్టెంబర్ 12 వరకు కన్యలో, తదాది తులలో సంచరిస్తారు. రాహువు ఆగస్టు 19 వరకు సింహంలో, కేతువు కుంభంలో, తదాది రాహు కర్కాటకంలో, కేతువు మకరంలో సంచరిస్తారు. శని జూన్ 21 నుండి అక్టోబర్ 25 వరకు వృశ్చికంలో, మిగిలిన కాలము ధనస్సులో సంచరిస్తారు. మొత్తంగా పరిశీలించగా ఆగస్టు సెప్టెంబర్లలో రాహు గురు మార్పులు మీకు చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి. శని సంచారం బాగుంది, అందుచేత చాలా వరకు ఈ సంవత్సరం మంచి ఫలితాలు అందుతాయి. శ్రమ తగ్గుతుంది. కుటుంబ వ్యవహారములు పరిశీలింపగా సెప్టెంబర్ వరకు సాధారణ స్థాయి, సెప్టెంబర్ నుండి సానుకూల స్థితి. అంతేకాదు చాలా మంచి మంచి కార్యాలు కుటుంబ సభ్యులతో కలిసి సెప్టెంబర్ తరువాత చేస్తారు. అలాగే పిల్లల విషయంలోనూ, పెద్దల విషయంలోనూ, బంధువుల విషయంలోనూ సానుకూల స్థితి ఉంది. నరఘోష ఈ సంవత్సరం బాగా ఎక్కువగా ఉంటుంది. మరియు ఎదుటి వారి నుండి మీకు, మీ నుండి ఎదుటి వారికి ఈర్ష్య, అసూయ, సహకార లోపం, అవగాహన లోపం పెరిగి తద్వారా ప్రతి విషయంలోనూ ఇబ్బందులు పడతారు. విజ్ఞాన వినోద కార్యములలో తరచుగా పాల్గొనాలి అనే కుతూహలం, అందరికీ సహకరించాలి అనే ఆలోచనలు కూడా ఈ సంవత్సరం సరిగ్గా అమలు జరగవు. ఆలోచనలు వేరు, అమలు వేరు. అంతేకాదు ధైర్యంగా ప్రణాళికలు చేసి వాటిని అమలు చేయు విషయంగా తెలియని ప్రతిబంధకాలు పొందుతారు. ఆరోగ్య విషయంలో మీరు ఎంతో జాగ్రత్తలు పాటించాలి. మానసిక చికాకులు ఉన్నవారు, బీపీ వంటివి ఉన్నవారు ఈ సంవత్సరం ఎక్కువ ఇబ్బందులు పడతారు. శరీరం బరువు తరచుగా కోల్పోతుంది. ప్రయాణములు చేద్దాం అనుకోకుండానే ఎక్కువ చేస్తారు. అన్ని విషయాల్లో మీ సుపీరియర్స్ కు మీకు మంచి సహకారం, సలహాలు ఇస్తారు. కానీ కొన్నిసార్లు మీరు వారిని అనుమానిస్తారు. అంతేకాదు కొన్ని స్వయంగా మీరు చేయు పనులు చాలా సానుకూలం. ఎప్పటి నుండో నిలిచిపోయిన వ్యవహారములు సానుకూలం కోసం ఈ సంవత్సరం సెటిల్మెంట్ ధోరణి మీకు లాభిస్తుంది. కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు. కొన్నిసార్లు విశేష లాభం ఉంటుంది. అన్ని విషయాల్లోనూ మీకు మొండి ధైర్యం పెరుగుతుంది. ప్రతి పని తేలికగా సాధించగలననే బుద్ధి ఏర్పడుతుంది. గత 2 సంవత్సరాల కంటే ఈ సంవత్సరం ఒక విశేష కాలమే. కొన్నిసార్లు మీ ప్రవర్తన మీకే విచిత్రంగా అనిపిస్తుంది. ప్రతిరోజు మీదైనందిన చర్యలు సరిచూసుకోవడం మీ యొక్క భవిష్యత్తుకు శ్రేయస్కరం. శుభకార్య ప్రయత్నాలలో ధైర్యం, కాలము, ధనము, ప్రణాళికలు అన్ని సమతూకంగా మీ పని చేస్తాయి. రుణ విషయంగా జాగ్రత్తలు పాటించండి. అవకాశం ఉన్నంత వరకు పాతవి తీర్చే ఏర్పాట్లు శ్రేయస్కరం. వ్యాపారస్తులకు సరియగు ప్రణాళికలు చేయుటకు మంచి శ్రేయోభిలాషులు మంచి శ్రేయోభిలాషులను వెతకండి. అందరితోనూ మంచి లాభాలందుకుంటారు. నూతన వ్యాపార ప్రయత్నాలలో వేగవంతమైన నిర్ణయాలు చేయడం, సత్ఫలితాలు పొందడం జరుగును. ఉద్యోగస్తులకు శ్రమ చేస్తున్న కొద్దీ మంచి లాభాలు అందుతాయి. అయితే ప్రతి పని శ్రమయుక్తమే. ప్రమోషన్, స్థానచలనము సానుకూలము. నూతన ఉద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేయండి. కొత్త అవకాశాలు నవంబర్ నుండి అధికం. ఆర్థిక విషయంలందు ఆదాయం తక్కువగా అందిన ఖర్చులు నియంత్రించడంలో సక్సెస్ అవుతారు. రుణముల విషయంలో ఎవరికి హామీలు ఇవ్వవద్దు, మోసపోతారు. గురుబలం తక్కువగా ఉండడమే కారణం. స్త్రీలకు కుటుంబ, ఉద్యోగ విషయాలు రెండింటిలోనూ లాభదాయక ఫలితాలు ఉంటాయి. ప్రతి ప్రయత్నము అధిక లాభము ఇచ్చును. గర్భిణీ స్త్రీలకు మాత్రం గురుబలం లేకున్నా ఇతర గ్రహ సంచార దృష్ట్యా శ్రేయోదాయకమే. కోర్టు వ్యవహారములలో ఉన్నవారికి సెటిల్మెంట్ ధోరణి ప్రదర్శించడం ద్వారా లాభదాయక ఫలితాలుంటాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో మంచి వార్తలు అందుతాయి. మరియు విద్యార్థిగా వెళ్లే వారికి సక్సెస్ తక్కువ. స్థిరాస్తి కొనుగోలు, వాహనాల కొనుగోలు మరియు అమ్మకాలు కూడా వేగం అవుతాయి. శుభ పరిణామం. విద్యార్థులు అనవసర విషయాలలో దృష్టి పెడతారు. రైతులకు శ్రమ ఎక్కువ అయినా లాభం అనుకూలం. షేర్ వ్యాపారులకు ఆగస్టు 19 వరకు సాధారణ స్థాయిగాను, తరువాత విశేషంగాను లాభాలు ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.